చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ పూర్తయి మీ అందరికీ ఇండ్లు కేటాయిస్తా ఉన్నాం. చాలా మందికి ఇంకా కావాల్సిన వాళ్ళు ఉన్నారు. చాలా మందికి ఇండ్లు కావాలి. ఎందుకంటే 10 ఏళ్లలో మేము మొత్తం మండలానికి 40 ఇండ్లు మాత్రం ఇచ్చారు. 10 ఏళ్లలో ఇప్పుడు మేము ఏడాదికి 200 ఇండ్ల చొప్పున మీ అందరికీ కూడా మండలానికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మొదటిసారి 160 ప్లస్ ఒక ఊరు మాడలు తీసుకున్న ఊర్లో 117 ఇళ్ళు. ఆ ఒక్క ఊర్లో ఫస్ట్ మండలానికి ఒక 7 ఊర్లు తీసుకుంటే తోటపల్లి ఊర్లో 117 ఇళ్ళు కట్టుకున్నారు. అక్కడ కొంతమంది ఎక్కువ కట్టుకున్నారు, కానీ 400 నుంచి 600 లోపు కట్టుకోవాలనే నిబంధన వచ్చి ఎక్కువ కట్టుకున్నారు కాబట్టి వాళ్ళని కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తలేదు. మీరు కూడా 400 నుంచి 600 లోపు, ఎందుకంటే ఇంతకుముందు లింగమూర్తి గారు చెప్పినా, చంద్రు చెప్పినా చుట్టాలు వస్తారు, లేకపోతే కొత్తగా పంతులు చెప్తాడు, మలమలగంట అవుతున్న ఇల్లు అని పెద్ద కట్టమని పునాది పెద్దగా చేపిస్తారు. దాని తర్వాత పైసలు అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా దయచేసి నేను చెప్తున్న పాయింట్ను గమనించండి. ఎక్కడైనా మీకు చాదనంత రూపాయలే కట్టాలి. ఇల్లు చాదనంత కట్టకపోతే పెద్ద కట్టిన అనుకో, ఇల్లు పెద్ద కడితే దానికి సంబంధించినటువంటి పైసలు సరిపోక ఇల్లుకు ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఇండ్ల ఎంపిక ప్రక్రియకు సంబంధించి నేను మీ అందరికీ ఒక సూచన చేస్తాను. ఇండ్ల ఎంపిక ప్రక్రియ మీకు అర్హత ఉంది కాబట్టి పేదలకు ఇవ్వాలనే ఆలోచనతో మిమ్మల్ని ఎంపిక చేశారు. ఇక్కడ మధ్య దళారి అధికారి కానీ, రాజకీయ నాయకుడు కానీ, ఇంకా మీ ఊర్లో కానీ, వాళ్ళ కానీ ఇంకెక్కడి నుంచి ఎవరు కూడా ₹1 ఇవ్వడానికి వీల్లేదు. రూపాయి మీరు ఇచ్చిరని తెలిస్తే మీ ఇల్లు క్యాన్సిల్ అవుతుంది. ఎవరికైనా రూపాయి ఇచ్చిరని తెలిస్తే మీ ఇల్లు శాంక్షన్ క్యాన్సిల్ అవుతుంది. ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, నేను మీ ఎమ్మెల్యేను, మీ మంత్రిని మేము ఇస్తా ఉన్నాం. ఎవరికి ₹1 ఇచ్చేటువంటి లంచం అక్కడ అవసరం లేదు. ఇండ్ల ఎంపిక జరిగింది. ఉసుకలు కూడా ఫ్రీగా ఉసుక కుప్పలు వస్తాయి. మీకు 8 ట్రాక్టర్ల కుప్పలు వస్తాయి. మీరు ఉసుక తెచ్చుకోవచ్చు. దాని తర్వాత మీరు బాత్రూమ్లు కట్టు. ఇప్పుడు ఇంట్లో కూడా బాత్రూంలో స్కీమ్ ఉంది. ఇలా బాత్రూంలో కూడా కట్టుకుంటారు. కానీ బయట బాత్రూమ్ కట్టుకుంటే ఉపాధి హామీ కింద బాత్రూమ్ కూడా పైసలు ఇస్తారు. దాని తర్వాత రేపు వర్షం నీళ్ళు వట్టిగా పోతున్నాయని ఇంకుడు గుంతల స్కీమ్ ఉంది. మీరు ఇంట్లో నీళ్లు, వాన నీళ్లు సూర్యు నుంచి అనేటి కిందికి అనేటి ఉంటే ఆ నీళ్లు కూడా ఇంకుడు గింత కట్టుకుంటే ఇంకుడు గింతలు కూడా దానికి కూడా పైసలు ఇస్తాం. ఇది కాక సరే బిడ్డ ఇల్లు శాంక్షన్ చేసినావు, మన పెట్టుబడికి పైసలు లేదనుకుంటే ఆ కొరకున్న సారు, డిఆర్డిఓ సారు, మహిళా సంఘాలకు సంబంధించి ఎవరెవరు మహిళా సంఘాల సభ్యులు ఉన్నారో మీ పెట్టుబడి కింద మీకు ₹1,00,000 మీ ఊరు మహిళా సంఘం నుంచి అప్పిస్తారు.